యోబు గ్రంథం 38వ అధ్యాయం 41వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథం 38:41. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టునప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మనకు, మన కుటుంబాలకు, మన పరిచర్యకు దేవుడు దయచేయాలని ఆశపడుతున్నాడు. మరి ఈరోజు ఈ విడుదల కూడికకు ప్రభు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాక్య భాగం ఇది. యోబు గ్రంథం 38:41. ఇంతకుముందు ఇదే వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. బట్ ఈరోజు మరొక కోణంలో ప్రియ ప్రభువు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, యోబు గ్రంథాన్ని జ్ఞాన గ్రంథం అంటారు. ఎందుకోసం అంటే అనేకమైన జ్ఞానానికి సంబంధించిన విషయాలను తెలిపేటువంటి పుస్తకం కోవలోనికి యోబు గ్రంథాన్ని తీసుకొని వస్తారు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, యోబు గ్రంథాన్ని కీర్తనలు, పరమగీతము, సామెతలు, ప్రసంగి, ఈ 5 గ్రంథాలను జ్ఞాన గ్రంథాలు అంటారు. అది చదివినప్పుడు దైవిక జ్ఞానం కానీ, కుటుంబానికి సంబంధించిన జ్ఞానం కానీ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన జ్ఞానం కానీ లభించేటువంటి గ్రంథాలు. కాబట్టి దేవుని బిడలంగా మనకు ఏదైనా ఒక విషయంలో ఒక జ్ఞానం, ఒక మేలుకొలుపు, లేకపోతే ఒక రకమైనటువంటి దేవుని యొక్క నడిపింపు మనకు కావాలి అంటే అఫ్కోర్స్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బైబిల్ స్పీక్స్ అబౌట్ దాట్. ప్రతి బైబిల్లో ఉన్నటువంటి వాక్య భాగం దాని గురించే మాట్లాడుతుంది. కానీ ఎక్కువగా యోబు గ్రంథము, లేకపోతే కీర్తనలు, ప్రసంగి, లేకపోతే పరమగీతము, సామెతలు, ఇవన్నీ కూడా మనిషికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని తెలియజేస్తూ ఉంటాయి. ఒకనొక సందర్భంలో మన పరిచర్యకు వచ్చేటువంటి ఒక బ్యాంక్ ఆఫీసర్కు నేను ఫోన్ చేశాను. ఏదో పని మీద ఫోన్ చేస్తే ఆయన 2-3 సార్లు నా ఫోన్ కట్ చేశాడు. కట్ చేసిన తర్వాత నైట్ నాకు తిరిగి ఫోన్ చేశాడు. ఏంటి బ్రదర్ ఫోన్ కట్ చేశారు, మీటింగ్లో ఉన్నారంటే, లేదన్నా నేను వేరే రాష్ట్రంలో నా బ్యాంక్ వాళ్ళు నాకు ట్రైనింగ్ పంపించారు. ఏంటి మీరు ఇప్పటికే ఒక మేనేజర్ కదా, మళ్ళీ ట్రైనింగ్ ఏంటి అని అడిగాను. లేదన్నా నాకు మళ్ళీ ప్రమోషన్ ఉంది, అందుకోసమే ట్రైనింగ్ ఇచ్చారు అన్నారు. అప్పుడు నేను అడిగాను, ఎలా ఉంది మీ ట్రైనింగ్ అన్నా? మొత్తం బైబిలే అన్నా అన్నాడు. అదేంటిది బ్యాంకులో బైబిల్ ఏంటి అని అడిగాను నేను. బ్యాంకులో బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించింది ఉండాలి, లావాదేవీల గురించి ఉండాలి, లేకపోతే ఈ బాండ్స్ లేదా ఏదో బ్యాంకింగ్కి సంబంధించిన ఉండాలి. ఇదేంటిది? అవునన్నా, నేను అబద్ధం చెప్పడం లేదు. మాకు ట్రైనర్ వచ్చాడు, ఆయన స్లైడ్స్ వేసి ఏ రకంగా ఒక మేనేజర్ ఉండాలి, ఏ రకంగా ప్రాబ్లం సాల్వ్ చేయాలి, ఏ రకంగా వచ్చినటువంటి ఒక టఫ్ సిచ్యువేషన్లో ముందుకెళ్ళాలి అనేటువంటిది తెలుపుతూ మొత్తం సామెతల గ్రంథం, లేకపోతే ఈ పరమగీతం, దీని గురించే మాట్లాడుతున్నాడు. దీని గురించే ఇక్కడున్నటువంటి విషయాలే మాట్లాడుతుంటున్నాడు. దేవుని బిడలారా, అందుకే చాలామంది పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మాట్లాడేవారు, వ్యక్తిత్వ వికాస నిపుణులు అంటారు కదా, వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ యొక్క సామెతల గ్రంథం, యోబు గ్రంథం, ఈ ప్రసంగి, వీటిలో నుంచే వాళ్ళు తీసుకుంటారు. బైబిల్ రెఫరెన్స్ పెట్టరు, కానీ బైబిల్లో ఉండేటువంటి మ్యాటర్ యాజ్ ఇట్ ఈస్గా పెడతారు. మరి ఈ యొక్క జ్ఞాన గ్రంథమైన యోబు గ్రంథంలో దేవుడు అంటున్నాడు, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచు వాడేవాడు. దేవుని బిడ్డలారా, జ్ఞాన గ్రంథం అంటున్నాం, కానీ కాకిని గురించి ఉంది. విచిత్రం కదా. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? చాలా తెలివి కలిగిన వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానం వస్తుంది, లేదా మంచి మంచి ఖరీదైన పుస్తకాలు రాసినటువంటి గొప్ప వ్యక్తుల యొక్క గ్రంథాల్లోంచి జ్ఞానం వస్తుంది, లైబ్రరీస్ నుంచి జ్ఞానం వస్తుంది, లేకపోతే టాప్ ఎడ్యుకేషన్ లిస్ట్ దగ్గర నుంచి జ్ఞానం వస్తుంది. కానీ విచిత్రం ఏంటి తెలుసా? కాకి పిల్లలను గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని బిడలారా, దేవుడు ఎప్పుడు మాట్లాడినా కూడా అందులో ఖచ్చితంగా నీకు నాకు అవసరమైనటువంటి జ్ఞానం, అవసరమైనటువంటి బోధ, అవసరమైనటువంటి హెచ్చరికలు మనం గమనించగలం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి అంశం ఏంటంటే, మొరపెట్టు మెండుగా పొందుకో. మొరపెట్టడం నీ చేతనైతే మెండుగా ఇవ్వడం దేవునికి చేతనవుతుంది. యూ కెన్ pour out your heart in the presence of God will pour out his blessings. దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించే వ్యక్తివైతే నీ కొరకు దేవుడు ఆశీర్వాదాలను కుమ్మరిస్తాడు. మొరపెట్టడం నీకు చేతనైతే మెండైన దీవెనలు నీ జీవితాల్లో అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు? దేవుని బిడలారా, ఏ సందర్భంలో ఈ మాట మాట్లాడాడు దేవుడు? చూడండి, 1వ వచనం చదువుదాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎక్కడి నుంచి ప్రత్యుత్తరం ఇచ్చాడంటండి?
సుడిగాలిలో నుంచి మెసేజ్ ఇస్తున్నాడంట. ఇప్పుడు ఇక్కడ బాగా పెద్ద సుడిగాలిలో ఏర్పాటు చేసి, అంటే విల్ అంటారు కదా, సుడిగాలిని ఇక్కడ ఏర్పాటు చేసి అందరం ఇక్కడ వాక్యం విందామంటే వింటామా? మనకు అంత ప్రశాంతంగా ఉండాలి, లేదా ఎక్కువ వేడైందా ఏసీ ఉండాలి, ఎక్కువ చలి అయిందా తగ్గించబడాలి, ఇది మనకు ఉండేటువంటిది. కానీ విచిత్రం ఏంటి తెలుసా? యెహోవా సుడిగాలిలో నుండి యోబుతో మాట్లాడాను. సుడిగాలిలో నుంచి యోబుతో దేవుడు మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, సుడిగాలిలో నుంచి ఎందుకు మాట్లాడాడు దేవుడు? మాట్లాడాల్సిన పని ఏముంది? సుడిగాలిలో నుంచి మాట్లాడుతూ కాకిపిల్లని గురించి మాట్లాడుతున్నాడు. చాలా విచిత్రంగా ఉంది కదా. మెసేజ్ అనేటువంటిది ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో ఉండాలి, కానీ ఇక్కడ వెరైటీ సుడిగాలి వస్తే ఒక శబ్దము ఉండేటువంటి ఆ ఎన్విరాన్మెంట్ చాలా డ్యామేజ్ చేస్తూ వెళ్తుంది సుడిగాలి. మరి అలాంటి సుడిగాలిలో నుంచి దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఎందుకు మాట్లాడంటే రెండు విషయాలు చెప్పి నేను ముందుకెళ్తారు. ఒకటి, యోబు జీవితంలో భయంతో ఆవరించబడ్డాడు. యోబు ఎంత భయం తెలుసా? ఎంత భయం అంటే, యోబు ఒక రోజు కూర్చొని ఉంటే ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు, నీ కుమారులు చనిపోయారు. ఇంకొక రోజు చెప్పారు, నీ ఆస్తి గొర్రెలు దాడికి గురి అయిపోయి ఆ శత్రువులు వచ్చి ఎత్తుకొని పోయారు, పశువుల మంద ఖాళీ అయిపోయింది, నీ ప్రాపర్టీ పైన సుడిగాలి వచ్చి తాకి మొత్తం ఇల్లంతా నేలమట్టం అయిపోయింది. ఇలాంటి చెప్పినప్పుడు యోబు జీవితాల్లో భయం. ఆ తర్వాత తను బాగున్నాడులే అనుకుంటే తన శరీరంలో కురుపులు, అంటే తన ఇంటిలో పరిస్థితులు భయమే, తన శరీరంలో పరిస్థితులు భయమే, తన బయట పరిస్థితులు భయంగా ఉండగా దేవుడు అప్పుడు అంటున్నాడు సుడిగాలిలో నుంచి మాట్లాడుతుంటున్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే భయపెట్టే సుడిగాలిలో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, నీవు ఎక్కడ ఏ పరిస్థితిలో భయపడుతూ ఈ వాక్యం వింటున్నా, నీ భయంలో నుంచే దేవుడు మాట్లాడతాడండి. అది ఎన్నడూ మర్చిపోదు. ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో అక్కడి నుంచే గాడ్ విల్ ఓపెన్ హిస్ మౌత్ అండ్ హీ విల్ స్పీక్ టు యూ. నీ భయాన్ని కలుగజేసే పరిస్థితుల మధ్యనే దేవుడు తన స్వరాన్ని వినిపిస్తాడు. యోబు భయపడుతూ ఉన్నాడు. ప్రతి విషయంలో భయమే, ప్రతి విషయంలో. ఆరోగ్యం చూసుకున్నాడా? భయమే. భార్యతో మాట్లాడాలన్నా భయమే, స్నేహితులతో మాట్లాడాలన్నా భయమే, వాతావరణ పరిస్థితులు చూసామే, ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఎవ్రీవేర్ హీస్ హ్యావింగ్ ఎ ఫియర్. ఇప్పుడు దేవుడు కూడా తగ్గల. దేవుడు కూడా సుడిగాలిలో నుంచే మాట్లాడుతుంటున్నాడు. ఎందుకు? సుడిగాలి భయాన్ని కలగజేస్తుంది. సుడిగాలి అంటే మనం ఏమనుకుంటే ఎక్కువగా గాలి వీచేది కాదు. సుడిగాలి ఒకవేళ వీస్తే ఇల్లు కూడా నేలమట్టమవుతాయి. అది సుడిగాలి యొక్క ప్రభావం. సుడిగాలి మన ప్రాంతంలో చాలా తక్కువ, కానీ అమెరికా దేశాల్లో, ఈ యొక్క వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువగా సుడిగాలి యొక్క ప్రభావాన్ని చూస్తాం. ఆ సుడిగాలి వచ్చిందంటే ఎక్కడి నుంచి సుడిగాలి వెళ్ళిపోతుందో అక్కడ ఉండేటువంటి ఇండ్లన్నిటి నేలమట్టం, చెట్లు నేలమట్టం, పెద్ద ఎలక్ట్రిక్ టవర్స్ నేలమట్టం చేసి వెళ్ళిపోతుంది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు అలాంటి సుడిగాల్లోంచి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క సందేశం ఏంటి తెలుసా? ఏ పరిస్థితిలో నువ్వు భయపడుతున్నావో ఆ పరిస్థితిలో నుంచే మాట్లాడతాడు దేవుడు. ఆ పరిస్థితిలో నుంచే మాట్లాడతాడు. రెండవదిగా దేవుడు ఎప్పుడు మాట్లాడాడు? 38వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడాడు కదా. అదే కదా మనం ఇంతకు చదువుకున్నాం. 38:1. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోబుతో మాట్లాడాను. 38వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు మాట్లాడాడు. అంతకుముందు ఎవరెవరు మాట్లాడారు? 33వ అధ్యాయం 1వ వచనం చూడండి, ఎవరు మాట్లాడారు మనం చూస్తాం. 33:1. యోబు, దయచేసి నా వాదము ఆలకించుము. చాలు. 34 మొదటి వచనం. అప్పుడు ఏలీహు మరలా ఈలాగు చెప్పసాగెను. 35 మొదటి వచనం. మరియు ఏలీహు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. 36 మొదటి వచనం. మరియు ఏలీహు ఇంకా ఇట్లనెను. 37 మొదటి వచనం. దీనిని బట్టి నా హృదయము వణకుచున్నది. చాలు. ఈ వచనాలు ఎందుకు చదివించానంటే 33వ అధ్యాయంలో దేవుడు మాట్లాడాడు. 34, 35, 36, 37 తన స్నేహితుడైన యోబు స్నేహితుడైన ఎలీహు మాట్లాడుతుంటున్నాడు అండి. దేవుని బిడ్డలారా, 37వ అధ్యాయం అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడు సుడిగాల్లో నుండి మాట్లాడడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, 33లో దేవుడు యోబు యొక్క వాదాన్ని గురించి వివరిస్తుంటాడు. యోబు అడుగుతున్నాడు, నేనేం తప్పు చేశానని, ఎందుకు నా జీవితంలో ఈ ప్రశ్నలు, ఎందుకు నన్ను ఈ రకంగా ప్రశ్నిస్తున్నారు, ఎందుకు నా కుటుంబంలో ఈ పరిస్థితులు, ఎందుకు నా జీవితంలో ఈ శ్రమలు, ఒక డిబేట్లోనికి యోబు వచ్చాడు. దట్ వాస్ 33 చాప్టర్ 33. 33లో అది మనం చూస్తాం. 34 నుంచి యోబు స్నేహితుడు జ్ఞానవంతుడండి ఎలీహు. హీ స్పీక్స్ ఆల్వేస్ విజ్డమ్. జ్ఞానంతో మాట్లాడతాడు, మామూలు మాటలు ఉండవు. అలాంటి మాటలు ఎలీహు మాట్లాడుతుంటే 34 నుంచి 37 వరకు ఎలీహు యొక్క మాటలు, స్నేహితుల యొక్క మాటలు మనం గమనిస్తాం. యోబు
తన మాటలు అయిపోయిన తర్వాత, స్నేహితుల మాటలు అయిపోయిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నీ మాటలు, నీ వాదం ఎప్పుడైతే తగ్గించుకొని, దేవా నాతో మాట్లాడు, నేనేదో చాలా ఓవర్గా మాట్లాడుతున్నా, ఓవర్గా ఆలోచన చేస్తున్నా, ఓవర్గా ప్రశ్నిస్తున్నా, ఓవర్గా నేను తలపోస్తూ ఉంటున్నా, వెన్ యూ స్టాప్ యువర్ వర్డ్స్, గాడ్ ఈస్ గోయింగ్ టు స్పీక్ టు యూ. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడో తెలుసా? నీవు ప్రశ్నించి ప్రశ్నించి ప్రశ్నించి, నువ్వు వాదించి వాదించి, ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఎవరు చేశారు, దీని కారణం ఏంటి, ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఇలాంటి ప్రశ్నలన్నిటితో నువ్వు ముందుకెళ్తూ ఉంటే దేవుడు మాట్లాడు. దేవుడు సైలెంట్గా ఉంటాడండి. వెన్ యూ స్టాప్ ఆల్ దీస్ థింగ్స్, నీ నోటి నుండి వచ్చే ప్రశ్నలు, నీ జీవితంలో ఉండేటువంటి మాటలను ఎప్పుడైతే తగ్గించుకొని, దేవా ఇప్పుడు నాతో మాట్లాడు. ఎప్పుడైతే 33వ అధ్యాయంలో యోబు వాదించాడో దేవుడు మాట్లాడలే. 34, 35, 36, 37 స్నేహితులు మాట్లాడారు, దేవుడు మాట్లాడలేదు. ఎందుకంటే దే ఆర్ స్పీకింగ్, దే ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు హియర్. చాలా సందర్భాల్లో దేవుడు ఎందుకు నీతో మాట్లాడ్డా తెలుసా? నువ్వే దేవునికి అవకాశం ఇవ్వకుండా మాట్లాడుతుంటావు, నీవే దేవునికి చోటివ్వకుండా మాట్లాడుతుంటావు. దేవుని చూడండి, చాలా సందర్భాల్లో దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవా ఇది కావాలి ప్రభా, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అడుగుతూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. లేదా ప్రార్థనలో ప్రశ్నలు ఉంటాయి, ప్రార్థనలో దేవుని మనము ఆటలాడుకుంటాం. చెప్పాలంటే అదెందుకు ప్రభా, అదెందుకు ప్రభా అని దేవుని ఏవేవో అడుగుతూ ఉంటాం. దేవుడు సైలెంట్గా ఉంటాడు. ఎందుకు తెలుసా? మాట్లాడు, ఎంతసేపు మాట్లాడుతూ మాట్లాడు. నీవు మాట్లాడక మౌని అయి ఉంటే దేవుడు మాట్లాడతాడు. ప్రార్థన చేసిన తర్వాత ఎప్పటికీ ఒక లక్షణం ఉండాలండి. ప్రార్థన చేసిన తర్వాత, దేవా ఇంతవరకు నేను మాట్లాడాను ప్రభా, కొద్దిసేపు మౌనంగా కూర్చొని ప్రార్థనలో, దేవా ఇప్పుడు నాతో మాట్లాడు, ఇప్పుడు నాతో మాట్లాడు అని దేవుని దగ్గర వెన్ యూ ఓపెన్ యువర్ సెల్ఫ్. చాలా సందర్భాలు అడిగే టక 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 అడిగేసి, అదేదో ఉప్పు కప్పురము చెప్పేసినట్లు, సెకండ్ టేబుల్ చెప్పేసినట్లు, జనగణమన పాడినట్లు ప్రార్థన అయిపోజేసామనుకుందాం. దేవుడు అంటాడు, దేవునికి ఎక్కడ అవకాశం ఇచ్చావు? నువ్వే మాట్లాడేశావు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, వెన్ యూ స్టాప్ యువర్ టాక్, గాడ్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ హిస్ టాక్. ఎప్పుడైతే నీవు నీ మాటలను కట్టిపెట్టి, దేవా ఇప్పుడు నాతో మాట్లాడు, ఇప్పుడు నాతో మాట్లాడు. ఉదయం నుంచి ఒకవేళ దేవుని ప్రశ్నిస్తూ ఇక్కడికి వచ్చావేమో, ఇక్కడికి రాకముందు ఒక మాట ప్రార్థన చేసుకొని రావాలి నువ్వు. దేవా నాతో మాట్లాడు, నా జీవితంతో మాట్లాడు, నా కుటుంబ పరిస్థితుల మధ్య మాట్లాడు, నా భయం మధ్య మాట్లాడు. దేవా ఇప్పుడు నేను మౌనంగా నీ మాట వింటాను ప్రభా. ఇక్కడికి వచ్చినా కూడా ఆలోచనలు ఉంటాయి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఏ రకంగా. అంటే యు ఆర్ నాట్ గివింగ్ ఎ ప్లేస్ ఆర్ ఎ స్పేస్ ఫర్ గాడ్ టు టాక్ టు యూ. దేవుడు నీతో మాట్లాడినట్లుగా దేవునికి నువ్వు అవకాశం ఇవ్వడంలా. యోబుతో సుడిగాలిలో నుండి ఎందుకు మాట్లాడో చెప్పాను, దేవుడు ఎప్పుడు మాట్లాడాడో చెప్తుంటున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న, హ్యావ్ యూ గివన్ యువర్ స్పేస్ ఆర్ టైమ్ ఫర్ గాడ్ టు స్పీక్ టు యూ? దేవుడు నీతో మాట్లాడడానికి దేవునికంటూ ఒక అవకాశం ఇచ్చావా? దేవా నాతో మాట్లాడు. పడుకోకముందు, దేవా నీ కళల ద్వారా నాతో మాట్లాడు. లేదా బైబిల్ చదువుతుంటావు, దేవా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. ఇఫ్ యూ డోంట్ అలౌ గాడ్ టు స్పీక్ టు యూ, గాడ్ విల్ నెవర్ స్పీక్ టు యూ. దేవుడు నీకు అవకాశం ఇవ్వడు. 33లో యోబు వాదన, 34, 35, 36, 37 అధ్యాయాల్లో ఎలీహు స్నేహితుల యొక్క మాట అయిపోయిన తర్వాత దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఈరోజు దేవుడు నీతో ఎందుకు మాట్లాడడం లేదు తెలుసా? ఎందుకు నీ హృదయంలో దేవుని మాటలు వినిపించడం లేదు తెలుసా? లేదా ఒక కళ ద్వారా, ఒక దర్శనం ద్వారా, లేదా ఒక స్వరము ద్వారా, లేకపోతే నువ్వు వాక్యం వింటుండగా నీతోనే దేవుడు ఎందుకు మాట్లాడుకున్నావు తెలుసా? ఒకటి, యు ఆర్ నాట్ గివింగ్ ప్లేస్ ఫర్ గాడ్. దేవునికి అవకాశం ఇవ్వడం లేదు. ఎప్పుడైతే యోబు సైలెంట్ అయిపోయాడో, యోబు స్నేహితులు సైలెంట్ అయిపోయారో, అప్పుడు దేవుడు సుడిగాలిలో నుంచి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఆ భాగాన్ని చూద్దాం. చూడండి, 41వ వచనం. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు? ఏమండి, దేవుడు ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నాడు తెలుసా? యోబు యొక్క సమస్య చిన్న సమస్య అండి. యోబు తన శరీరములో ఆరోగ్యాన్ని కోల్పోయాడు. యోబు శత్రువులు అతన్ని చూసి నవ్వుతున్నారు, మాట్లాడుతున్నారు. స్నేహితులు అతన్ని ప్రశ్నిస్తున్నారు, భార్య అతన్ని ప్రశ్నిస్తూ ఉంది. చుట్టూ ఉన్నటువంటి తన పిల్లలు ఒకే రోజులో చనిపోయారు. మొత్తం పిల్లలందరూ ఒకే రోజు చనిపోయారు. పుత్ర శోకము లేకపోతే పుత్రిక శోకము అన్నీ ఉన్నాయి యోబుకు ఒకే రోజు. ఆస్తి అంతరించి ఒక్క రోజులో పాపరైపోయాడు, దివాలా తీశాడు. ఇక మన భాషలో చెప్పాలంటే యోబు ఒక మహారాజుగా బతికాడు. తూర్పు దేశం అంతటిలో కూడా ధనవంతుడు. అలాంటి వ్యక్తి ఒక్క రోజులో, మన భాషలో చెప్పాలంటే బతుకు బస్ స్టాండ్ పాలైంది. మరి అంత పెద్ద సమస్యలో యోబు ఉంటే దేవుడు ఏమని మాట్లాడాలండి? కాకి పిల్లని గురించి మాట్లాడాలనా?
ఎంత పెద్ద సమస్య యోబుది, మామూలు సమస్య కాదు. యోబు సమస్య తన జీవితంలో లేదా తన ప్రాంతంలో ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ అనుభవించినటువంటి ఒక పెద్ద సమస్య గుండా యోబు వెళుతుంటున్నాడు. దానికి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? కాకి పిల్ల జవాబు. దేవుని బిడలారా, నీ దేవుడు నీ సమస్యను ఏ రకంగా చూస్తాడు తెలుసా? ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈక్వల్ టు దట్ స్మాలెస్ట్ రావెన్. ఆ తక్కువ స్థితిలో, తక్కువ స్థాయిలో ఉండేటువంటి కాకి పిల్ల ద్వారానే దేవుడు మాట్లాడతాడండి. ఇట్ మే బి అ ఛాలెంజింగ్, లేదా ఇట్ మే బి అన్సర్మౌంటబుల్ మౌంటైన్. ఒకవేళ నువ్వు అధిరోహించలేని ఒక గొప్ప పర్వతంలాగా సమస్య ఉండవచ్చు, కానీ దేవునికి అది ఎట్లా కనపడుతుంది తెలుసా? ఎట్లా కనపడుతుంది తెలుసా? ఒక కాకి పిల్లతో జవాబిస్తాడు దానికి. నీ జీవితంలో నీ దేవుని నువ్వు ఎట్లా చూడాలి తెలుసా? ప్రభా, ఇంత పెద్ద ప్రాబ్లం ప్రభా, ఎట్లా చేస్తావో ఏమో అంటే మనమే చెప్తాం దేవునికి, ప్రభా ఇది చాలా పెద్ద ప్రాబ్లం, నువ్వేం చేస్తావు, ఎట్లా చేస్తావు ప్రభా అంటే మనలాగా దేవుని మనం చూసుకుంటాం. దేవుడు అంటున్నాడు, యోబు నీవు ఎంత పెద్ద వాదాన్ని వాదించినా, ఒక అధ్యాయం అంతా వాదించాడండి. తర్వాత కొన్ని అధ్యాయాలు తన స్నేహితులు మాట్లాడారు. ఇవన్నీ మాట్లాడిన తర్వాత దేవుడు సుడిగాల్లోండి మాట్లాడుతూ సింపుల్గా అంటున్నాడు, యోబు ఒక్కసారి కాకి పిల్లను చూడు యోబు. దేవుని బిడలారా, దేవుని సందేశాన్ని మనం అర్థం చేసుకుందాం. యువర్ ప్రాబ్లం మే బి ఎ ఛాలెంజ్ టు యూ. నీ సమస్య నీకు ఒక పెద్ద సవాలు కావచ్చు, నీ సమస్య నీకు ఒక పెద్ద సవాలు కావచ్చు. బట్ వెన్ యూ లుక్ ఎట్ గాడ్, గాడ్ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. దేవుడు ఏదైనా చేయగలడు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి కదిరి మీటింగ్స్ నిమిత్తమై నేను అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారిని అడిగాను. పాస్టర్ గారు అన్నారు, తప్పకుండా చేద్దాం అయ్యగారు, కానీ నాకంటే ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయన అడగండి. ఎస్, ఐ స్పోక్ టు హిమ్. ఆయన అన్నాడు, చేయండి బ్రదర్, తప్పకుండా రండి మా ఊరికి. ఎన్ని రోజులు అని అడిగాడు. నేను అడిగాను 3 రోజులు. బ్రదర్ 3 రోజులు వద్దు బ్రదర్, మా ఊర్లో జనం రారు, 2 రోజులు చాలు. మా ఊళ్ళకు మీటింగ్, మా ప్రాంతంలో ఉన్న ప్రజలకు మీటింగ్కి రావడం అలవాటు లేదు, మీటింగ్కి రారు. 2 రోజులు చాలు బ్రదర్, 3 రోజులు టూ మచ్ అయిపోతుంది అంటే ఆయన అంత చెప్పలేదు, కానీ సింపుల్గా అర్థమవుతుంది. 2 రోజులు చాలు బ్రదర్, 3 రోజులు వద్దు బ్రదర్, ఎక్కువ అయిపోతుంది, రారు మా వాళ్ళు. ఇట్ మే బి ఏ ఛాలెంజ్ ఫర్ అస్. చాలా సంవత్సరాల నుంచి అక్కడ మీటింగ్స్ లేవు. చాలా సంవత్సరాల నుంచి చుట్టుపక్కల ఎక్కడో గ్రామాల్లో మీటింగ్ జరుగుతుంది, కానీ టౌన్లో మీటింగ్, అది కూడా ఒక పబ్లిక్ మీటింగ్, అది కూడా క్రీస్తు వ్యతిరేకులు ఉండేటువంటి స్థలం. అలాంటి ప్రాంతంలో మీటింగ్ మనం వెళ్ళినప్పుడు మనం చేసేది ఒకటే, ఇట్ మే బి అ ఛాలెంజ్ ఫర్ దెమ్ అండ్ ఫర్ అస్. వాళ్లకు మనకు అది సవాలుగానే ఉండవచ్చు, కానీ మన దేవునికి మాత్రం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్స్ కానీ ఆ మీటింగ్ వచ్చిన ప్రజలు కానీ చెప్పినటువంటి ఒకటి, ఇంత జనం ఇంత చలిలో రావడం మేము ఎప్పుడు చూడలేదు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మనం చూసింది ఏంటి తెలుసా? అక్కడున్న సమస్యను కాదు, ఆ సమస్యను హ్యాండిల్ చేయగలిగిన దేవుడు. మామూలు చలి లేదంటాడా? మామూలు చలి లేదు. అక్కడున్న వాళ్ళే, నేను ఎవరికైనా నాకు షేక్ హ్యాండ్ ఇస్తే చల్లగా అయిపోయినారు వాళ్ళ చేతులు. స్థానికంగా ఉండే వాళ్ళు ఎప్పుడు లేదంత చలిగాలులు, భయంకరమైన చలిగాలి. మొదటి రోజు వేదిక ఎక్కిన తర్వాత నాకు చాలా భయం వేసింది. ఎందుకు తెలుసా? మామూలుగా కొంచెం చలి ఉన్నా నాకు చాలా ఇన్కాన్వెంట్గా నేను ఫీల్ అవుతా, తుమ్ములు వచ్చేస్తాయి, తర్వాత ముక్కు కారడం ప్రారంభిస్తుంది, ఏమంటారు అని, ముక్కు దిబ్బడ, ఇవన్నీ నాకుంటాయి. సో నాకు భయం వేసింది, ఏంటి ప్రభా ఇంత చలిగా ఉందే. కానీ ఒక ధైర్యం, ప్రార్థన చేసాం, ప్రభు సహాయం చేస్తాడు. దేవుని బిడలారా, దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసా? 3 రోజులు మొదటి రోజు కొంచెం తక్కువసేపు వాక్యాన్ని అందించాను, కానీ 2-3 రోజులు దాదాపు 1 గంట పైన వాక్యాన్ని అందించాను నేను. గంట పైన ఏం రూఫ్ లేదు, చల్ల గాలులు వీస్తుంటున్నాయి. నేనేమని చెప్పానంటే, మన టీం వాళ్ళకు ఇక్కడ కడపలో వేడి ఉంది కదా, ఫ్యాన్ తీసుకుపోండి అని చెప్పాను. మన వాళ్ళు ఫ్యాన్తో కూడా వచ్చారు, ఫ్యాన్ కూడా పెట్టాలని. ఆడ చూస్తే న్యాచురల్గానే ఏసీ ఉందాడ, న్యాచురల్ ఏసీ కదా. మన వాళ్ళు చెప్తారు కడుపులోంచి చలి, అంత చలి, మామూలు చలి కాదు అది, వాళ్ళు అంటున్నారు, ఏంది బ్రదర్ ఇంత చలి? అంత చలిలో 30 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేసి మీటింగ్కి వచ్చారు. హల్లెలూయా. అంత చలి. మనము ఆ మీటింగ్లోకి వచ్చే కూర్చోడానికే చలి ఉండి మళ్ళీ గ్రౌండ్లో నుంచి రూమ్కి వెళ్ళాలి అంటేనే చలిగా ఫీల్ అయితే 30 కిలోమీటర్లు ప్రయాణం చేసి మళ్ళీ 30 కిలోమీటర్లు వెళ్ళిపోవడం ఎవరు చేయగలరు? ఇది దేవుడు ఒక్కడే చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు యోబుతో అంటున్నాడు, యోబు నీ సమస్య చాలా పెద్దది, ఐ నో దాట్. నువ్వు వెళుతున్న బాధ గొప్పది నాకు తెలుసు.
నీవు ఫేస్ చేస్తున్నటువంటి క్వశ్చన్స్ చాలా గొప్పవి. ఎవరైనా ఒకరు రెండు సార్లు ప్రశ్నిస్తారు, మాట్లాడతారండి బాధలో ఉండేవారిని. అధ్యాయాలు ప్రశ్నించారండి యోబును. ఒక్కటి కాదు, రెండు కాదు, అధ్యాయాలు ప్రశ్నించారు. అధ్యాయాలు యోబు దగ్గర ఉన్నటువంటి వారు ప్రశ్నలు, యోబు సమస్యలు, యోబు శరీరం మొత్తం ఛాలెంజే. ఎంత పెద్ద సమస్యను యోబు ఫేస్ చేస్తుంటే దేవుడు అంటున్నాడు, కాకి పిల్ల దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారం సిద్ధపరచువాడు ఎవడు? హల్లెలూయా. డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ గాడ్. నీ దేవుని తక్కువగా అంచనా వేయొద్దు. నీ దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను శంకించవద్దు. నీ సమస్యను చూసుకొని దేవుని దగ్గర, ప్రభా ఎట్లా చేస్తావు ప్రభా, ఏం జరుగుతుందో ప్రభా, దేవుని దగ్గర మనం సానుభూతి చెప్తుంటాం. ప్రభా ఎట్లా చేస్తావు ప్రభా, ఏం చేస్తావు ప్రభా, ఎట్లా జరుగుతుందో ప్రభా అంటే దేవుడు మనకంటే చాలా శక్తిహీనుడైనట్టుగా దేవుని దగ్గర మనము దేవునికి చాలా, ప్రభా ఏమవుతుందో ప్రభా, నీకు ఎట్లా చేస్తావు ప్రభా. దేవుడు అందుకే అంటున్నాడు, యోబు వాదించావా? యోబు స్నేహితులారా ఏవేవో ప్రశ్నలు మాట్లాడారా? దిస్ ఈజ్ మై రిప్లై. ఏంటి తెలుసా? ద ప్రాబ్లం, ద డిబేట్, ద క్వశ్చన్స్ ఆర్ వెరీ హై, బట్ మై ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. కాకి పిల్లను చూడండి. అక్కడి నుంచి మీకు ఒక సందేశం ఉంటుంది. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, కాకి పిల్లలు మొరపెట్టునప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు? దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ భాగంలోనికి వస్తాను. కాకి ఎక్కడైనా ఏ జూలోనైనా కాకిని పెంచుకోవడం మీరు చూసారా? చిలకను చూసింటారు, లేదా రామచిలకను చూసింటారు, సీతా చిలకను చూసింటారు, లేకపోతే ఇంకా ఏ చిలకనైనా మీరు చూసింటారు. కానీ కాకిని ఏ జూలోనైనా పెంచుకుంటారా? ఎవరు పెంచుకోరు. ఇంటిపైకి కాకి వచ్చిందంటే బంధువులు వస్తున్నారు, తరుమురా దాన్ని అంటారు. ఎందుకు? ఇంటిపైన కాకి గరిచిందంటే బంధువులు వస్తారనే సెంటిమెంట్ కదా. కాబట్టి ఎందుకు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు తిండి, వాళ్ళకి తిప్పలు పెట్టాలో, వాళ్ళకి వస్త్రాలు పెట్టాలి, తరమే కాకి రానియరు. ఇది మన ప్రాంతంలో నాకు తెలిసిన కాకుల గురించే నేను మాట్లాడుతున్నా. ఒకవేళ వేరే ప్రాంతంలో కాకులకు వేరే విలువ ఉంటే అది నాకు తెలియదు. బైబిల్లో ఉన్న కాకులు మన ప్రాంతంలో ఉండేటువంటి వాటిని గురించి నేను మాట్లాడుతున్నా. కాకిని ఎప్పుడు కోరుకుంటాం తెలుసా? ఆడ ఒక పందికొక్కు చనిపోయి కుళ్ళు కొడుతుంది అనుకో, అప్పుడు జ్ఞాపకం వస్తుంది కాకి. అరే కాకులు అడిగిపోయినా ఇది ఎత్తుకపోవాలి కదా, మున్సిపాలిటీ వాళ్ళు రావడంలే, కనీసం కాకేని వస్తే బాగుంటుంది కదా. ఒక వేస్ట్ది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు కాకి జ్ఞాపకం వస్తుంది. ఎప్పుడైతే కాకి వస్తుందో కాకికి విలువనివ్వం మనం. బైబిల్లో కూడా చూస్తే కాకిని ఏ కేటగిరీ కింద పెట్టారంటే అపవిత్రమైన పక్షి, ఎవ్వరు దానికి విలువనివ్వరు. అలాంటి కాకికి పిల్లలుంటే ఇంకా ఆ పిల్లల పరిస్థితి అంటే ఆలోచన. కాకికే దిక్కు లేదు, కాకినే పట్టించుకోం. కాకి విషయంలో చాలా తప్పుడు సెంటిమెంట్లు ఉంటాయి. ఇవన్నీ చూసినప్పుడు ఇంకా కాకి పిల్లకి ఎక్కడి నుంచి వస్తుందండి? కాకి పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది? కాకికే విలువ లేదు. ఇంకా మాటలు చెప్పాలంటే వాళ్ళ మమ్మీకి డాడీకే విలువ లేదు, వాళ్ళ మమ్మీ డాడీకే దిక్కు లేదు. ఇక పిల్లల పరిస్థితి ఏంటి? పెద్ద కాకినే ఎవడు పట్టించుకోవడం, ఇంకా పిల్ల కాకిని ఎవరు పట్టించుకుంటారు? కానీ బైబిల్లో వ్రాయబడింది, కాకికి ఆహారం లేక కావు అనేది తిరుగుతూ ఉంటే కాకి పిల్లలు ఏం చేస్తానంట, అవి ఎక్కడ ఉన్నాయో అక్కడ కూర్చొని దేవా సహాయం చేయి అని దేవునికి మొరపెట్టుచున్నాయంట. ఆ భాగంలోకి తర్వాత వస్తాను. కాకి పిల్లలు ప్రార్థన చేయడంలా కాకి పిల్లలు మొరపెట్టుతున్నాయి. కాకి పిల్లలు దే ఆర్ నాట్ ప్రేయింగ్. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే దే ఆర్ క్రయింగ్, అరుస్తుంటున్నాయి, ఆకలి ఎక్కువై మొరపెడుతుంటున్నాయి. దేవుని బిడ్డలారా, కాకి పిల్లలు ఏం చేస్తున్నాయి తెలుసా? ఒకసారి ఆలోచన చేసే, కాకి మా మమ్మీకి మా డాడీకి విలువ లేదు, మా మమ్మీకి మా డాడీకి పిలిచి ఎవరు భోజనం పెట్టారు, మా మమ్మీ మా డాడీని ఎవరు పట్టించుకోరు, ఇది నా కుటుంబ పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కాకి పిల్లలు ఏమనుకుంటారు తెలుసా? మేము కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ అన్హోలీనెస్, అపవిత్రతకు మేము చిహ్నం, అపవిత్రమైన జాతికి చెందిన వారం. కానీ మాకు తెలిసింది ఒకటే, ఏంటి తెలుసా? మేము బలహీనులం, మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోరు, ఆహారం మాకు అంతగా దొరకదు, పిచ్చుకలకైనా వేస్తారు, లేదా కోకికి. ఆ మధ్యకాలంలో చూశాను నేను, ఎక్కడో బాంబేనో మరి ఎక్కడో, ఒక ఆమె మూటె నిండా క్యారెట్లు తీసుకునిందండి. ఆమె పోతూ ఉంటే అది కూడా వీడియో పెడతారు కదా, క్యారెట్ తీసుకొని వ్యాన్లో పోతుంది. ఎక్కడ పోతుందిరా ఈమెను చూస్తే, ఈమె నేరుగా ఒక ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్లోంచి ఈమె దిగితే కోతులు కుప్పలు తెప్పలు వచ్చాయండి. కోతులకు ఆమె కింద వేస్తే క్యారెట్లు తిన్నాయండి. ఈరోజు ఈ వాక్యం చదివితే నాకు అనిపించింది, కోతిని పట్టించుకోవడానికి ఆమెనా ఉంది, కుక్కలను పట్టించుకోవడానికి. కుక్కల గురించి ప్రెస్లో మాట్లాడతారండి, కుక్కల గురించి ప్రెస్లో మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కాకిని గురించి ఎవ్వడు మాట్లాడు. దేవుని బిడ్డలారా,
కాకి బలహీనమైంది, కాకి అపవిత్రమైంది, కాకి విలువ లేదు, కాకి అపవిత్రతలో ఉండగా ఇప్పుడు కాకి పిల్లలు అంటున్నాయి, మా పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది, నాకు దిక్కు అంటూ ఏది లేదు అని కాకి పిల్లలు మొరపెడుతున్నాయి. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా? సాతాను అంటాడు, నువ్వు చూడు ఎవ్వరు లేరు నీకు, నీవా పాపివి, నీవా అపవిత్రునివి, నీవా దేవుని అడిగితే దేవుడిచ్చే అంత సీన్ లేదు నీకు. ఎందుకు తెలుసా? నువ్వు భక్తిపరుని కాదు, నువ్వు ఫస్ట్ టైం ప్రార్థన చేస్తున్నావు, నువ్వు చేస్తే ఎక్కడ వస్తుంది? దేవుని బిడ్డలారా, ఎప్పటికీ సాతాను నీ గురించి, నీ బ్యాక్గ్రౌండ్ గురించి, నీ స్థితి గురించి జ్ఞాపకం చేస్తూ ఇంకా ప్రార్థన ఏం చేస్తావు, ఇంకెలా వస్తుంది? ఇప్పుడు కాకిని కానీ కాకి పిల్లలు కానీ మనం చూస్తే అవి ఏమంటాయి తెలుసా? మేము బలహీనులం, మాకు ఎవరు విలువనివ్వరు, మాకు ఎవరు పట్టించుకోరు, వీఆర్ నథింగ్, వీఆర్ నోవేర్, ఎక్కడ కూడా మేము ఎవరి జ్ఞాపకాల్లో కూడా ఉండము. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో కాకి పిల్లలు దేవుని మొరపెడుతున్నాయి. ప్రభు వైపు చూద్దాం. ప్రభువా, ఐఎమ్ ప్రేయింగ్ నౌ. దేవా, ఇంతవరకు నేను నిరాశపడ్డాను, ఇంతవరకు నేను కృంగిపోయాను, ఇంతవరకు నా జీవితంలో నేను ప్రశ్నించాను, అనుమానించాను. దేవా, నాకు సహాయం చేయి. ప్రార్థించే వారితోనే షేర్ చేయండి, ప్రచారం చేసే వారితో వద్దు. ఏదో మాటలతో మనలో గబ్బు పట్టించే వారి దగ్గర అస్సలు మాట్లాడొద్దు. దేవుని దగ్గర ప్రార్థన చేయడం నేర్చుకోమని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుండగా దేవుని అడుగుదాం. ప్రభా, కాకి పిల్లలాగా ఎప్పటికీ నీకు మొరపెట్టడానికి సహాయం చేయండి. ఈరోజు దేవుని అడుగుదాం. ఆయన నీ వైపు చూస్తున్నాడు, నీవు ఎప్పుడు ప్రార్థన చేస్తావా అని. యోబులాగా వాదిస్తూ ఉన్నావేమో, యోబులాగా స్నేహితుల మాటలు వింటూ కూర్చున్నావేమో. స్టాప్ దాట్. దేవుని వైపు మొరపెడుతూ చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అదే మనం చేయబోతుండగా దేవుని ఎదుట మౌనంగా ఉండదు, నోరు తెరిచి దేవుని అడుగు. ఏది నీ జీవితంలో కావాలో నువ్వు అడగాలి దేవుని. కాకి పిల్ల దేవుని అడిగినప్పుడే కాకి ఆహారం సిద్ధపరిచాడు దేవుడు. గొప్ప దేవా నీకు వందనాలు, సైన్యములకు అధిపతి నీకు వందనాలు, బలవంతుడా మీకు స్తోత్రాలు, బలిష్ఠుడా నీకు వందనాలు, యూదా గోత్రము సింహమా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మొరపెట్టుదుముగాక, కలిసి ప్రార్థించుదుముగాక, వ్యక్తిగతంగా ప్రార్థించుదుముగాక, కుటుంబ ప్రార్థనలు ఉండునుగాక, నాయన సంఘ ప్రార్థనలో మేము ఏకీభవించుదుముగాక. మొరపెడుతుండగా గొప్ప కార్యములు మీరు చేయబోతున్నారు నాయన, గొప్ప కార్యములు మీరు చేయబోతున్నారు నాయన. ఇప్పుడు మేమందరం కలిసి అడుగుతుంటారా, ఎవరు ఏ డిస్టర్బెన్స్ దగ్గరికి వచ్చినా, ఎవరు ఏ యొక్క సమస్య దగ్గరికి వచ్చినా, ఏ అనారోగ్యం దగ్గరికి వచ్చినా, యేసు నామమున ఆజ్ఞాపిస్తుంటున్నారు, యు ప్రాబ్లం లీవ్ దోస్ పీపుల్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమందు అపవాది క్రియలు లయమగునుగాక, యేసు నామమందు లయమగునుగాక, లయమగునుగాక. నాయనా మీకే స్తోత్రాలు. మేము మొరపెట్టాం ప్రభా, సహాయం మాకు వచ్చుండగా వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థతలు మాకు మా జీవితంలోనికి ప్రవేశించుండగా వందనాలు తండ్రి. దేవదూతల పరిచర్య వచ్చి ఉండగా వందనాలు. అద్భుతమైన కార్యాలు జరిగి ఉండగా మీకు స్తోత్రాలు ప్రభా. సిద్ధపరిచిన మేలులు మావే 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 ఒప్పుకుంటున్నాం తండ్రి. ఎవరైతే లైవ్ లో జాయిన్ అయ్యారో, లార్డ్ రిమెంబర్ ఆల్ ఆఫ్ దే, సప్లై ఆల్ దేర్ నీడ్స్ ఓ గాడ్. వారి అవసరతలు తీర్చబడును గాక. మాకు కాదు దేవా, మాకు కాదు, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తున్నాం, మీకే చెల్లునుగాక. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. గొప్ప కార్యాలు జరిగించండి, మీ నామాన్ని మీరు మహింపరచుమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.